బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అర్ధరాత్రి ప్రైవేట్ బస్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా బస్సు ఫుట్పాత్ పైకి దూసుకురావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుడిని బీడీఎల్లో పనిచేసే యాదయ్యగా గుర్తించిన పోలీసులు పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో అర్ధరాత్రి ప్రైవేట్ బస్ బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? జిల్లా పటాన్ చెరువు నేషనల్ హైవే పైన నిన్న రాత్రి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఎవరైతే రోడ్డు పక్కన ఉన్నారో స్ట్రీట్ ఫుడ్ తో పాటు రకరకాల షాపులకు సంబంధించిన వారిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే నిద్రమత్తులో ఉన్న డ్రైవరు వేగంగా బస్సు నడపడంతో పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న వారి మీద దూసుకొచ్చిందని వాళ్ళు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనలో రామచంద్రపురానికి సంబంధించిన బీడీఐ ఎంప్లాయీ ఒకరు సంఘటనా స్థలంలోనే యాదయ్య అనే వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు హైవే మీద వెళ్తూ ఉంది. ఆ సందర్భంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో వేగాన్ని అదుపు చేయలేక నిద్రమత్తులో ఈ ఫుట్పాత్ మీద ఉన్న వారికి దూసుకెళ్లినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎవరైతే ఇప్పుడు వాళ్ళకు ప్రమాదం జరిగిందో, గాయపడ్డారో వాళ్ళని స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. వాళ్ళలో ఎవరి పరిస్థితి కూడా ఇప్పటికీ సీరియస్ లేదు. అయితే సంఘటనా స్థలంలో మాత్రం యాదయ్య అనే బీడీఎల్ కి సంబంధించిన ఎంప్లాయీ మాత్రం అక్కడికక్కడ చనిపోయే పరిస్థితి ఉంది. డ్రైవర్ పై కేసు కూడా నమోదు చేశారు. అది సంబంధించిన CCTV దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అతివేగంతో నిద్రమత్తులోనే ఆ ఫుట్పాత్ పైకి బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.